ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తా విశేషాలు. మీడియా మిత్రులకు నమస్కారములు. నా పేరు జి సతీష్ కుమార్, అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. మాది పామిడి గ్రామము, పామిడి మండలము. ఈ 3 రోజుల క్రితము కొంతమంది కుల సంఘం నాయకులు మరియు ఇతరులు మాపై ఒక స్టేట్మెంటు ప్రెస్ మీట్ నందు ఇవ్వడం జరిగినది. మేము కల్లమడి వెంకటాచలపతి యొక్క పామిడి యందు ఉన్న సర్వే నంబర్ 319/1C1 నందు ఉన్న భూమిని మేము దౌర్జన్యంగా ఆక్రమించినామని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, కల్లమడి వెంకటాచలపతికి ఈ సర్వే నంబర్ అనగా 319/1C1 నందు 1 సెంటు భూమి కానీ 1 ఇంచు భూమి కానీ లేదు. కేవలం కోర్టుల యందు కేసులు వేయడము, భూములను ఆక్రమించడము వెంకటాచలపతి యొక్క ముఖ్య ఉద్దేశం. కోర్టుల యందు ఇతనికి అనుకూలంగా ఎటువంటి ఉత్తర్వులు లేవు. పామిడి గ్రామం నందలి సర్వే నంబర్ 319/1C1 నందు 1 ఎకరా భూమిని 2010వ సంవత్సరంలో వై కరీం సాబు గారి నుండి కొనుగోలు చేసి పామిడి సబ్ రిజిస్టర్ ఆఫీస్ నందు క్రమమైన రిజిస్టర్ చేయించుకున్నాను. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నంబర్ 692/2012. ఈ భూమి యొక్క కొనుగోలు విధానము 1927వ సంవత్సరంలో ఇల్లూరు ఓబులపతి అను అతని పేరున రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉన్నది. ఇల్లూరు ఓబులపతి 1965వ సంవత్సరమున ఈ భూమిని కల్లమడి కేశప్పకు అమ్మడం జరిగినది. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నంబర్ 1894/1965. మొత్తము 319/1C విస్తీర్ణము 5 ఎకరములు కాగా 1979వ సంవత్సరంలో నేషనల్ హైవే రోడ్డుకు పోను 1 ఎకరా 88 సెంట్లు నేషనల్ హైవే రోడ్డుకు పోయింది. ప్రభుత్వం వారు తీసుకున్నారు. దీనికి నష్టపరిహారంగా కల్లమడి కేశప్పకు 1036 రూపాయలు ప్రభుత్వం వారు చెల్లించినారు. అవార్డు కాపీ నంబర్ 1/79. కల్లమడి కేశప్ప నేషనల్ హైవే కోను మిగిలిన భూమి అనగా 3 ఎకరాల 12 సెంట్ల భూమిని 1984వ సంవత్సరమున ఇమాముద్దీన్ సాబు మరియు సిఏ రహిమాన్ గారులకు అమ్మడం జరిగినది. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నంబర్ 1500/1984. మరలా ఇమాముద్దీన్ సాబు 1987వ సంవత్సరమున వై కరీం సాబ్ గారికి సర్వే నంబర్ 319/1C1 నందు 1 ఎకరా భూమిని అమ్మడం జరిగినది. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నంబర్ 26/1987. మరలా వై కరీం సాబ్ 2010వ సంవత్సరమున 1 ఎకరా భూమిని జి సతీష్ కుమార్ అంటే నాకు అమ్మడం జరిగింది. డాక్యుమెంట్ నంబర్ 692/2012. నాకు ప్రభుత్వం వారు నేను కొన్న ఈ సర్వే నంబర్ విస్తీర్ణంపై పట్టాదారు పాస్ పుస్తకము, టైటిల్ డీడు, అడంగలు 1B నా పేరున